సాతానుడు ఎంత ఇరుకు తీసుకొస్తా ఉన్నాడు, సాతానుడు ఎంత ఇరుకులోనికి లాగేస్తా ఉన్నాడు, సాతానుడు మనల్ని చిక్కించుకోవాలని ఎన్ని రీతులుగా వాడు పన్నాగాలు పన్ని మనల్ని చిక్కించుకోవాలని ఇరుకులోనికి లాగేస్తా ఉన్నాడు. వాటన్నిటిలో ప్రభు మనల్ని ఆదుకుని విశాలతలోనికి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు సాతాను యొక్క కుయుక్తిని ఎరగండి. నిన్ను ఏ ఇరుకులో పడేశాడో, నిన్ను ఏ ఇరుకులో లాగేశాడో, ఏ ఇరుకు మధ్య నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో, ఏ ఇరుకు మధ్య నిన్ను చిక్కించుకుని వాడు నిన్ను నీ కుటుంబాన్ని బాధ పెడుతున్నాడు, ఎరిగిన దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను పిలిచా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను కాబట్టి నిన్ను ఆదుకుంటాను, నిన్ను విశాలమైన స్థలంలోనికి నడిపిస్తాను. నా దేవుడు చెబుతున్న మాట ఒకటే, నేనే నిన్ను ఆదుకుంటాను, నేనే నిన్ను ఆదుకుంటాను. ఎలా? నీ జీవితంలో కలిగి ఉన్న ఆ ఇరుకుని విశాలంగా మార్చి నేను నిన్ను ఆదుకుంటాను. కలిగి ఉన్న ఇరుకును బట్టి నువ్వు కృంగిపోవద్దు. ఇప్పుడున్న ఈ ఇరుకులన్నీ ఏదో ఒక దినాన విశాలంగా మార్చబడుతుంది. అందుకని అంటాడు, నేను నిన్ను ఆదుకుంటాను, నీ ఇరుకులని విశాలంగా మారుస్తాను. ఈ మాటలు వినుచున్న వారి జీవితంలో ఎవరు ఏ ఇరుకులో ఉన్నారో ఆ ఇరుకులని నా ప్రభు విశాలంగా మార్చునుగాక. నిలువ నిడలేని పరిస్థితుల మధ్య ఎవరైతే ఉన్నారో నిలవడానికి కావాల్సిన స్థలాన్ని నా ప్రభు విశాలపరచునుగాక. ఆర్థికమైన ఇరుకులని విశాలంగా మార్చబడునుగాక. అసమాధాన పరిస్థితులని సమాధానకరంగా మార్చబడునుగాక. సాతానుడు ఎవరి జీవితంలో ఏ ఇరుకును కలుగు చేశాడో ఆ ఇరుకంతటిని విశాలతలోనికి నడిపించి నా ప్రభువే మనందరినీ ఆదుకొనుగాక. ఇరుకులోనికి లాగేస్తున్నాడు సాతానుడు. నా ప్రభు అంటాడు, ఆ ఇరుకులో ఉన్న తన ప్రజలకి ఆదుకునంట విశాలమైన స్థలంలోనికి తోడుకుని వెళతా ఉన్నాడంట అండి.